వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకమైనటువంటి వ్యక్తిగా మారి పరారీలో ఉన్నారు అని చెప్పి పోలీసులే ప్రకటించినటువంటి పరిస్థితి. అదేనండి, మొన్న చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నేతలు ఎవరు కూడా సరైనటువంటి ఒక బ్రేక్ ఇవ్వడం లేదు. ఆయనకి పరామర్శ యాత్రలు, శవయాత్రలు, వాళ్ళని డిఫెండ్ చేసుకునేటువంటి కార్యక్రమాలు ఇవి మాత్రమే ఉన్నాయి అని. పాపం ఆయన ఏదో అమాయకుడు, ఆయనకి చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన డిఫెండ్ చేసుకుంటున్నాడు బేసిక్గా వాళ్ళ నేతల్ని. తప్పు చేసినా ఏం చేసినా ఒక లీడర్కి బేసిక్గా ఉండాల్సినటువంటి లక్షణం ఏదైతే ఉందో, కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకోవడం, వాళ్ళకి మద్దతుగా నిలవడం అనేటువంటి ప్రాథమికమైనటువంటిది, అది మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయనకి బయట నుంచి వచ్చేటువంటి ట్రాల్స్ కానీ ఇంకోటి కానీ ఆయన పెద్ద పని లేదు, ఇంకా పట్టించుకోడు. ఎలాగో ఆయన చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సరే, అది పక్కన పెడితే మన ఏమనుకున్నది, ఏదో సెటిల్మెంట్లో భాగంగా కిడ్నాప్ చేస్తే కేసు పెడతారా? సెటిల్మెంట్లో భాగం కదా. సో గుంటూరు ఈస్ట్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్, వీళ్ళ మీద అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వాళ్ళ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నూజివీడు పోలీసులు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక ప్రకటన విడుదల చేస్తూ ముస్తాఫా, బషీర్ వివరాలు తెలిసిన వారు వెంటనే ఈ సమాచారాన్ని అందించాలి అంటూ ప్రజలను కోరారు. వాళ్ళ ఆచూకీకి సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ ఉంటూ కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. సో వాళ్ళ వివరాల ప్రకారం పొగాకు లోడుతో వెళ్తున్నటువంటి ఒక వాహనాన్ని బలవంతంగా తీసుకెళ్లడం, బాధితుల్ని డబ్బు కోసం అపహరించడం, కులం పేరుతో దూషించడం, ఇలాంటి ఆరోపణల మీద మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ మీద అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. కేసులు నమోదైన తర్వాత నుంచి ముస్తఫా కానీ బషీర్ కానీ పోలీసులకు అందుబాటులో లేరు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది తెలియదు అన్నారు. సో వాళ్ళని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. వాళ్ళ ఆచూకీ లేదా వివరాలు తెలిసినటువంటి వాళ్ళు నూజివీడు పోలీసులకి సమాచారం అందించాలని కోరుతూ 2 నంబర్లు ఇవ్వడం జరిగింది. 9154876161. ఐ రిపీట్, 9154876161. అలాగే రెండో నెంబర్ వచ్చేసి 9154876238. 9154876238. ఈ 2 నెంబర్లకి కాల్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పి పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగింది. బాధ్యత గల పౌరులుగా మీకు తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక క్రిమినల్ కేసుగా మాత్రమే కాకుండా ఏపీ రాజకీయాల్లో కూడా చర్చకి దారితీస్తోంది. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి మీద ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం ప్రస్తుతం ఆసక్తిగా ఉంది. అయితే ఇవేమి కొత్తవి కాదు, పాత నుంచి కూడా ఉన్నటువంటివే. సో ఇక్కడ చట్టపరమైనటువంటి అవకాశాలు ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఆ లిస్టులోకి ముస్తఫా కూడా చేరిపోయారు. అంటే లీగల్గా ఎలిబీని సృష్టించుకోవాలి అంటే న్యాయ సహాయం అనేది ముందస్తుగానే పొందాలి. యాంటిసిపేటరీ బెయిల్ అనో లేదంటే కోర్టు నుంచి బెయిల్ అనో ఏదో ఒకటి తెచ్చుకొని అరెస్ట్ అవ్వకుండా విచారణకు సహకరిస్తాము అన్నటువంటి ఒక పేరు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా పోలీసులకి వీళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు అంటే సేమ్ టు సేమ్ మనకి తమ్మినేని సీతారాం దగ్గర నుంచి, దువ్వాడ శ్రీనివాస్ నుంచి, సీదిర అప్పలరాజు దగ్గర నుంచి వచ్చినటువంటివి ఇలా వరుసగా ఉన్నాయి కదా కేసులు మనకి, అందులో కూడా సేమ్ టు సేమ్ కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతోందా అన్నటువంటి ఒక కోణాన్ని చాలామంది ఆవిష్కరించడం జరుగుతోంది. సో ఇదంతా పూర్తి స్థాయి దర్యాప్తులోనే తేలాల్సింది. ప్రస్తుతం పోలీసుల ముందున్నటువంటి ప్రధానమైన లక్ష్యం మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారు, ఆయన కుమారుడు బషీర్ని గుర్తించి విచారణకి హాజరుపరచడం. సో ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద వచ్చే ఆరోపణలైనా, సాధారణ పౌరుల మీద నమోదయ్యే కేసులైనా కానీ చట్ట విచారణ మాత్రం ముందు జరగాల్సిందే అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. చూద్దాం ఎంతకాలం పరారీలో ఉంటారో. అంటే పరారీ అనేది వీళ్ళకి బేసిక్గా ఒక సాంప్రదాయం అయిపోయినట్టుగా ఉంది. కేసు ఏదైనా నమోదవుతుంది అని కానీ పరారీలోకి వెళ్ళిపోవడం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం అంటారు. పరారీ కూడా కాదు, అది మళ్ళీ డెరిగేటివ్ వర్డ్ అవుతుంది. అజ్ఞాతంలో ఉన్నారు అనేది గౌరవప్రదమైనటువంటి మాట. సో ఈ అజ్ఞాతం నుండి ఎప్పుడు బయటకు వస్తారో, వచ్చి విచారణకి ఎప్పుడు సహకరిస్తారో అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. చూద్దాం ఈ సస్పెన్స్ ఎంతకాలం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.